హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఇంతకుముందు సెషన్లో మనము ఓమ్స్ లా గురించి, ఆ తర్వాత ఈ రెసిస్టెన్స్ గురించి, వాటి యొక్క రెసిస్టెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు సెషన్లో మనము ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది రెసిస్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి, వీటన్ని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి? విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని అది ముందుకు వెళ్ళనీయకుండా, ఏదైనా కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ని ముందుకు వెళ్ళనీయకుండా అపోజ్ చేసేటువంటి ఆ ప్రాపర్టీనే రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. రెసిస్టివిటీ అంటే దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, అంటే అది ఎంత క్వాంటిటీలో అది ఎలక్ట్రాన్స్ని ముందుకు వెళ్ళనివ్వదో ఆ క్వాంటిటీని మనము రెసిస్టివిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రెసిస్టివిటీకి మనకి ఒక ఎక్స్ప్రెషన్ కూడా మనం డెరైవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేద్దామంటే, మొట్టమొదట లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ని తీసుకొని వాటి ద్వారా మనము ఈ రెసిస్టివిటీకి ఒక ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇది రెసిస్టివిటీకి. దీన్ని మళ్ళీ ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక, దీన్ని రో అంటాము, ఆర్ఏ బై ఎల్. చాలా పాపులర్ ఈక్వేషన్ అండ్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా తరచుగా అడుగుతున్నటువంటి ఒక 2 మార్క్స్ ఎక్స్ప్రెషన్ ఇది. దీంట్లో మొట్టమొదట ఆ టర్మ్స్ ఏంటో చూడండి. దీంట్లో ఆర్ అంటే కనుక రెసిస్టెన్స్, అండ్ ఏ అంటే కనుక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎల్ అంటే కనుక లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్, ఇక్కడ రో అనేది రెసిస్టివిటీ అవుతుంది. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేయబోతున్నాం. దీనికోసం మనం ఏం చేద్దామంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకుందాం. అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, మొట్టమొదట ఆర్ అనేది ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ లేక ఆ రెసిస్టెన్స్ అనేది లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్కి ప్రాపోర్షనల్గా ఉంటుంది. అంటే ఒక కండక్టర్ని తీసుకుని దాని లెంగ్త్ కనుక మనం రేస్ చేస్తే ఆటోమేటిక్గా దాని రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనము 2 కండిషన్స్ తీసుకోవాలి. ఏంటి ఆ కండిషన్స్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా. ఈ రెండు కూడా మనకి, దీన్ని మనము ఈక్వేషన్ 1 అని చెప్పేసి అనుకుందాం. అంటే ఎప్పుడు రెసిస్టెన్స్ లెంగ్త్కి డైరెక్ట్ ప్రాపోర్షనల్గా ఉంటుంది. 2 కండిషన్స్. ఏంటి ఆ కండిషన్స్? ఆ కండక్టర్ టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలి, దాంతోపాటు దాని ఏరియా కూడా కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు మనకి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ఎల్ అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మనకి ఇది స్టాండ్స్ కూడా అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు 1 బై ఏ. ఇక్కడ ఏంటి? మళ్ళీ ఇది కూడా సేమ్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ లెంగ్త్. ఈ 2 సిచ్యుయేషన్స్, ఈ 2 కండిషన్స్ని ఇది ఫాలో అవ్వాలి. దీన్ని ఈక్వేషన్ 2 అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది, రెసిస్టెన్స్ దేనికి ఇన్వర్స్ ప్రాపోర్షనల్గా ఉంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్ ప్రాపోర్షనల్గా ఉంది. అంటే ఏంటి? ఏరియా కనుక పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే ఏరియాను పెరుగుతుంది. సో ఇట్లా మనకి ఇన్వర్స్ ప్రాపోర్షనల్లో ఉంటుంది. ఇప్పుడు మనం 2 ఈక్వేషన్స్ చూద్దాం. ఈ 2 ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ఏ, సెకండ్ ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు 1 బై. ఈ రెండింటిలో కూడా కామన్గా ఎల్హెచ్ సైడ్ ఆర్ ఉంది. సో మనము ఈ రెండింటిని కట్ చేస్తే కనుక అప్పుడేమవుతుంది? ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ఎల్ ఇంటూ 1 బై ఏ అని తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ఎల్ ఇంటూ 1 అంటే ఎల్ బై ఏ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్రెషన్లో ప్రపోర్షనాలిటీ ఉంటే కనుక ఆ ప్రపోర్షనాలిటీ తీసివేయాలంటే కనుక ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేటువంటి ఒక కాన్స్టెంట్ని మనం అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి ఏం కాన్స్టెంట్ తీసుకున్నాం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈ ప్రపోర్షనాలిటీని తీసివేస్తారో అప్పుడేం చేయాలంటే, మీరు మీరు అప్లై చేసినటువంటి ఈ కాన్స్టెంట్ అని కూడా రాయాలి. ఈ కాన్స్టెంట్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనొచ్చు. ఇంకా ఏమనొచ్చు అంటే కనుక ఆర్ రెసిస్టివిటీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఈ కాన్స్టెంట్ని. ఓకేనా? సో ఇక్కడ ఆర్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఏంటది? రో. దీన్ని ఏమంటామంటే మనము దీంట్లో రోని మనం
ఇక్కడ మనము రో, దీన్ని ఏమని చదవాలి, దీన్ని ఎట్లా ఉంటుంది, దీన్ని రో అని చెప్పి చదవాలి. రో అంటే కనుక అదేంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి లేకపోతే కనుక రెసిస్టివిటీకి దాన్ని మన ఎక్స్ప్రెషన్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మనము దీనికి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, అసలు ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వల్ల మనము ఏమి డిఫైన్ చేయొచ్చు అనే టాపిక్స్ మొత్తాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి దీన్ని మనం ఇంకా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. R = ρ × L/A అవుతుంది కదా. మనము రోకి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. దానికోసం ఏం చేద్దాం, ఇక్కడ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 × ρ × L అంటే ρL = R × A. సో ఇక్కడ మనకు కావాల్సింది రో కాబట్టి అప్పుడు రో ఏమవుతుంది, R × A/L. ఓకే, ఇక్కడ రాద్దాం చూడండి ఒకసారి, రో R × A/L. ఓకేనా. దీంట్లో రో అంటే ఏంటి, మనకి ఇక్కడ కావాల్సి ఉంటే R = రో × L/A, లేకపోతే కనుక రో RA/L. వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్. ఈజీగా మీరు లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ తెలిసి ఉంటే చాలు, ఆటోమేటిక్గా దీన్ని ఈజీగా డెరైవ్ చేయొచ్చు. దీంట్లో మనకి ఇప్పుడు వీటికి యూనిట్స్ రాద్దామంటే కనుక రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, ఓమ్స్. సో మొట్టమొదటి ఏం రాద్దామంటే, సో దానికి యూనిట్స్ ఓమ్స్ అవుతుంది. ఓమ్స్ అంటే మనం ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఒమేగా అంటాం కానీ మనం అట్లా రాయొచ్చు, ఓమ్స్ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏరియాకి ఏంటి, మన SI సిస్టంలో తీసుకుందాం లేదా MKS సిస్టంలో తీసుకుందాం. ఏరియాకి యూనిట్స్ ఏమవుతుంది, ఏరియా అంటే కనుక లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, అంటే మీటర్ ఇంటూ మీటర్. సో మీటర్ స్క్వేర్ అవుతుంది. సో మీటర్ స్క్వేర్ బై లెంగ్త్కి యూనిట్స్ ఏముంటుంది, మీటర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీటరు క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి అల్టిమేట్గా దీనికి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి లేకపోతే రెసిస్టివిటీకి యూనిట్స్ ఏమొస్తాయి అంటే కనుక మనము దీన్ని ఓం మీటర్ అని చదవాలి. ఓం మీటర్ అని చదవాలి. ఓకే, ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీకి ఫార్ములా. ఓకే, రెసిస్టివిటీ ఫార్ములా రో, దీని మీద బేసి మీకు ఖచ్చితంగా ఒక న్యూమరికల్ వస్తుంది. రో RA/L. దాంతోపాటు యూనిట్స్ చాలాసార్లు అడిగారు. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఓం మీటర్. రెసిస్టెన్స్కి ఓమ్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఓం మీటర్. రెసిస్టెన్స్ అనేది ఇట్స్ ఎ ప్రాపర్టీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఇట్స్ ఎ క్వాంటిటీ. దాన్ని మనం ఆ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఉంటుంది. మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టివిటీ ఉంది, మరి రెసిస్టెన్స్కి ఆపోజిట్ కండక్టర్. రెసిస్టర్ అంటే కండక్టర్. రెసిస్టెన్స్ అంటే విచ్ డస్ నాట్ అలౌ ద ఎలక్ట్రాన్స్, ఇట్ రెగ్యులేట్స్ ఎలక్ట్రాన్స్. రెసిస్టెన్స్ అంటే విచ్ రెగ్యులేట్స్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెగ్యులేట్ చేస్తుండేదాన్ని లేదా అబ్స్ట్రక్ట్ చేసేదాన్ని మనం రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. మరి దానికి ఆపోజిట్ కండక్టర్ విచ్ అలౌస్ ద ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ రెసిస్టివిటీ ఉంటే అక్కడేమవుతుంది, కండక్టివిటీ అవుతుంది. రెసిస్టివిటీకి ఆపోజిట్ ఏమవుతుంది, కండక్టివిటీ. మరి కండక్టివిటీకి మనకి డెఫినేషన్ ఏంటి అంటే కనుక రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ యాజ్ కండక్టివిటీ. వాట్ ఈస్ దట్, రెసిస్టివిటీ, కండక్టివిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కండక్టివిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఇట్స్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీకి రెసిప్రోకల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెంట్ బై కండక్టివిటీ అన్నారు అనుకోండి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు కండక్టివిటీ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ. ఇప్పుడు మనము ఈ కండక్టివిటీ రెసిస్టివిటీ బేస్ చేసుకుని మన పర్టికులర్గా ఈ టాపిక్లో మొత్తం అంతా కూడా రెసిస్టివిటీ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఈ రెసిస్టివిటీ మీద డిపెండ్ అయ్యి మనకి ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఇస్తే కనుక ఆ సబ్స్టాన్స్ కండక్టరా లేకపోతే కనుక ఇన్సులేటరా లేకపోతే కనుక సెమీ కండక్టరా అనేది మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కనుక ఏదైనా సరే ఒక సబ్స్టాన్స్ ఇచ్చారు మనకి, ఆ సబ్స్టాన్స్ ఇచ్చినప్పుడు ఆ సబ్స్టాన్స్ యొక్క రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉంటే కనుక అది ఒక గుడ్ కండక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మెటల్స్ తీసుకుందాం. మెటల్స్లో మనకి మెటల్స్ యొక్క రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, అంటే దాని యొక్క కండక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ తీసుకుందాం. కాపర్ ఈజ్ ఏ గుడ్ మెటల్. ఆ కాపర్ని మనం గుడ్ మెటల్ అని చెప్పేసి ఎందుకు అనుకుంటాం అంటే కనుక దాని యొక్క రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉందంటే కండక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం కాపర్ని ఏం చేస్తాం అంటే కనుక ఎలక్ట్రిక్ వైర్స్లో మనం వాడుతూ ఉంటాం. ఎలక్ట్రిక్ వైర్స్లో కాపర్ వాడటానికి రీజన్ ఏంటంటే దాని యొక్క రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉండటం అనమాట. ఓకేనా, అదొక చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత
మనం బల్బ్స్ తీసుకుందాం. బల్బ్స్ తీసుకుంటే బల్బ్స్లో మనకి ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ని దేంతో తయారు చేస్తారు అంటే కనుక టంగ్స్టన్తో తయారు చేస్తారు. టంగ్స్టన్తో ఎందుకు తయారు చేస్తారు? ఇది చాలాసార్లు అడిగారు. వై ద టంగ్స్టన్ ఈజ్ యూజింగ్ ఇన్ ద బల్బ్స్. బల్బ్లో టంగ్స్టన్ వాడటానికి రీజన్ ఏంటి అంటే కనుక 2 రీజన్స్ ఉంటాయి టంగ్స్టన్ని మనం వాడటానికి బల్బ్స్లో. ఫస్ట్ రీజన్ ఏంటంటే దీని యొక్క రెసిస్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. రెసిస్టివిటీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, దాంట్లో నుంచేసి ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ మొత్తంలో మాత్రమే ఎంటర్ అవుతాయి. అప్పుడు దాంతోపాటుగా దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 3422 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ టంగ్స్టన్, ఇప్పుడు మనం టంగ్స్టన్ తీసుకున్నాం అనుకోండి, టంగ్స్టన్ని మనము వోల్ఫ్రామ్ అని చెప్పేసి అనుకుంటాం. డబ్ల్యూ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుంది అంటే కనుక చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. 3422 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇది దేనికి? టంగ్స్టన్కి, వోల్ఫ్రామ్. ఈ 2 రీజన్స్ వల్ల ఏంటి? ఆ 2 రీజన్స్ అంటే కనుక ఈ టంగ్స్టన్కి రెసిస్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అప్పుడు దాంట్లో నుంచేసి ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో మాత్రం ఎలక్ట్రాన్స్ దాంట్లోకి ఎంటర్ అవుతాయి. అప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ మొత్తంలో ఎంటర్ అవుతుంటాయో అప్పుడు ఏమవుతుంది, ఫిలమెంట్కి కావాల్సినంత కరెంట్ మాత్రమే దాంట్లో పాస్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఆ ఫిలమెంట్ అనేది చాలా రోజుల పాటు అట్లాగే ఉంటుంది. దాంతోపాటు దాని మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ. ఎంతది? 3420 డిగ్రీ సెల్సియస్ దగ్గర మాత్రమే అది మెల్ట్ అవుతుంది. అందువల్ల ఆ 2 రీజన్స్ వల్ల. వాట్ ఆర్ ద టూ రీజన్స్ యాజ్ ద టంగ్స్టన్ ఈజ్ యూజింగ్ యాజ్ ఎ ఫిలమెంట్ ఇన్ ద బల్బ్ అంటారు. హై రెసిస్టివిటీ, ఆ తర్వాత హై మెల్టింగ్ పాయింట్. ఈ 2 రీజన్స్ వల్ల మన టంగ్స్టన్ని బల్బ్స్లో ఫిలమెంట్ కింద వాడుకుంటూ ఉంటాం. ఓకే, మళ్ళీ ఇంకా మనకి రెసిస్టివిటీ గురించినటువంటి ఇంకా కొంత టాపిక్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, కండక్టర్స్ చూసుకున్నాం. కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. మరి ఇక్కడ మనము బ్యాడ్ కండక్టర్స్ లేకపోతే కనుక ఇన్సులేటర్స్ తీసుకున్నాం అనుకోండి. మరి ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టివిటీ ఎంత ఉంటుంది అంటే కనుక ఇది దగ్గరగా 10⁻16 వోల్ట్, 10⁻16 ఉంటుందన్నమాట. 10⁻16 ఓమ్స్ మీటర్. ది రెసిస్టివిటీ ఎంత ఉంటుంది? 10⁻16 ఓమ్స్ మీటర్ ఉంటుంది. సో అంత హెవీగా ఉంటుందన్నమాట దాని రెసిస్టివిటీ. అందువల్ల ఏమవుతుంది, దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి దాపుగా వెళ్ళవు. 10⁻16 ఓమ్ మీటర్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఏమవుతుంది, దాంట్లో ఆ సబ్స్టాన్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఉండదు, చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కదా. అందువల్ల ఏమవుతుంది, ఈ రెసిస్టివిటీ ఎంత ఎక్కువగా ఉంటే కరెంట్ ఫ్లో అనేది అంత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇన్సులేటర్స్లో కూడా కరెంట్ ట్రావెల్ అవ్వదు. సో క్వశ్చన్ జనరల్గా అడుగుతారు, ఎందుకని రెసిస్టెన్స్ ఇన్సులేటర్స్ లేకపోతే కనుక బ్యాడ్ కండక్టర్స్ గుండా ఎలక్ట్రిసిటీ ట్రావెల్ అవ్వదు అంటే దానికి రెసిస్టివిటీ ఎంత ఉంది? 10⁻16 ఓమ్ మీటర్. 10⁻16 ఓమ్ మీటర్ ఉంది. అందువల్ల ఏమవుతుంది, 10⁻16 ఓమ్ మీటర్ ఉంటుంది. చాలా ఎక్కువ రెసిస్టివిటీ అంటే కనుక దాంట్లోంచి ఎలక్ట్రాన్స్ని దాకా ట్రావెల్ అవ్వవు. అందువల్ల ఏమవుతుంది, దాంట్లో కరెంట్ అనేది పాస్ కాదు. ఓకేనా, అది ఒక సిచ్యువేషన్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇంకా కొన్ని సబ్స్టాన్సెస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి కొన్ని ఎల్లాయిస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే 2 ఎల్లాయిస్ తీసుకుందాం. వాట్ ఆర్ దోస్ 2 ఎల్లాయిస్ అంటే అసలు ఎల్లాయ్ అంటే ఏంటి? ఒకసారి కొంచెం ఎల్లాయిలో మనం 2 ఎల్లాయిస్ తీసుకున్నాం. దాంట్లో ఒకటేమో మైక్రో, రెండోదేమో మ్యాంగనీన్. సో మనం ఇప్పుడు ఎల్లాయ్ తీసుకుందాం. వాట్ ఈస్ మెంట్ బై ఎల్లాయ్? ఎప్పుడన్నా సరే 2 or more metals combining it together they used to form ఎల్లాయ్. ఎల్లాయ్ అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ మెటల్స్ కనుక కంబైండ్ అయితే దాన్ని ఏమంటామంటే మనం ఎల్లాయ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఎల్లాయ్స్ని మనం ఇప్పుడు జనరల్గా ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. వాట్ ఆర్ దోస్ 2 ఎగ్జాంపుల్స్? నైక్రోమ్ అండ్ మ్యాంగనీస్. నైక్రోము మ్యాంగనీస్ అనేవి డిఫరెంట్ మెటల్స్తో ఏర్పడి ఉంటాయి. అందువల్ల వాటిని ఎల్లాయ్స్ అని చెప్పేసి అనుకుంటాం. వీటి యొక్క కండక్టివిటీ దాదాపుగా ఎంత ఉంటుంది అంటే కనుక 30 to 100 టైమ్స్ గ్రేటర్ దాన్ ది రెసిస్టివిటీ. 30 to 100 టైమ్స్ గ్రేటర్ దాన్ ద కండక్టర్కి ఉన్నటువంటి రెసిస్టివిటీ కన్నా కూడా 30 to 100 టైమ్స్ వీటి యొక్క రెసిస్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, దీంట్లో ఎలక్ట్రిసిటీ చాలా తక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారు, అందువల్ల ఎలక్ట్రాన్స్ రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎలక్ట్రాన్ అందువల్ల ఏం చేస్తారు, వీటిని ఏం చేస్తారంటే మనకి జనరల్గా
ఇక్కడ ఏదైనా సరే హీటింగ్ కండక్టర్స్లో ఫిలమెంట్ కింద వాడుతూ ఉంటారు. హీటింగ్ కండక్టర్స్ అంటే ఏంటి? జనరల్గా మనము గీజర్స్ కానీ లేకపోతే ఐరన్ బాక్స్లో ఉండేటువంటి ఫిలమెంట్స్ కానీ, ఆ తర్వాత ఐరన్ బాక్స్, ఆ తర్వాత దాంతోపాటుగా మళ్ళీ మనకి ఇంకా ఏదైనా సరే గీజర్స్, వీటిలో మనము వీటికి కండక్టివిటీని దీన్ని ఫిలమెంట్ కింద వాడుకుంటూ ఉంటాం. దీని తర్వాత మనకి ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని సెమీ కండక్టర్స్లో తీసుకున్నాం అనుకోండి. ఈ సెమీ కండక్టర్స్ తీసుకుంటే ఈ సెమీ కండక్టర్స్లో మనకి జనరల్గా సిలికాను, జర్మేనియము, గ్యాలియం వీటిని తీసుకుంటే కనుక వీటిలో ఏమవుతుంది? ఈ సెమీ కండక్టర్స్లో వీటి యొక్క సెమీ కండక్టర్స్ అనేవి జనరల్గా వీటి వాల్యూ అనేది దేని మధ్యలో బేస్ అయి ఉంటుంది అంటే కనుక ఇక్కడ 10⁵ నుంచేసి 10⁵ టు 10⁻10 టైమ్స్ గ్రేటర్ దాన్ మెటల్స్, ఆ తర్వాత 10⁻15 నుంచేసి 10⁻16 లెస్ దాన్ ద ఇన్సులేటర్స్. ఇవి దీంట్లో ఉంటుంది. మెటల్స్లో కన్నా కూడా మెటల్స్ కన్నా కూడా 10⁵ నుంచేసి 10⁻10 వరకు ఉంటుంది. అదే కనుక ఇన్సులేటర్స్ తీసుకుంటే 10⁻15 నుంచి 10⁻16 వరకు ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వీటిని ఏమంటారంటే ఇటువంటి రెసిస్టివిటీ లిమిట్ ఉన్న వాటిని మనం సెమీ కండక్టర్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ సెమీ కండక్టర్స్ ఇట్లా ఈ రేంజ్లో ఉండటం వల్ల ఏమవుతుంది? దీని యొక్క రెసిస్టివిటీ మోడరేట్గా ఉంటుంది. రెసిస్టివిటీ మోడరేట్గా ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ట్రావెల్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ కూడా అదేవిధంగా మోడరేట్గా ఉంటాయి. ఎంతవరకు అయితే కనుక ఎలక్ట్రాన్స్ దాంట్లో ఎంటర్ అవ్వాలో ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే దాంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది సెమీ కండక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ సెమీ కండక్టర్స్ని మనము ఎక్కడ వాడుకుంటూ ఉంటాం అంటే కనుక ఈ సెమీ కండక్టర్స్ని జనరల్గా డయోడ్స్, ట్రయోడ్స్, ఆ తర్వాత ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీస్ అంటాం. ఐసీస్లో వాడుకుంటూ ఉంటాం. ఈ ఐసీస్ అంటే కనుక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మనం వాడుకుంటాం. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని మనం ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక మన మొబైల్స్లో, కంప్యూటర్స్లో, మనము జనరల్గా ఇంకా ట్రాన్సిస్టర్స్లో వీటిని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని వాడుతూ ఉంటాం. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి కంప్యూటర్కి హార్ట్ లాంటివి. అందువల్ల ఏమంటారంటే ఇక్కడ ఈ సిలికాన్ బేసికల్గా ఈ కంప్యూటర్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని చిప్స్ కూడా అంటాం మనం. ఈ చిప్స్ని సిలికాన్తో తయారు చేస్తారు. సిలికాన్ అందువల్ల ఐసీ అనేది కంప్యూటర్కి హార్ట్ లాంటిది. అందువల్ల ఎక్కడైనా సరే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ను సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి అంటారు. ద రీజన్ ఏంటంటే వాటిల్లో మనము ఈ కంప్యూటర్కి హార్ట్ ఏంటి? ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం దేంతో తయారు చేస్తాం? సిలికాన్తో తయారు చేస్తాం. సో ఇక్కడ మొత్తం అంతా కూడా సిలికాన్తో, కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ సిలికాన్. అందువల్ల సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి అంటారు. మన ఇండియాలో తీసుకుంటే బెంగళూరులో మనకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఎక్కువ రేంజ్లో ఉంటాయి కాబట్టి మనం బెంగళూరుని ఏమంటామంటే దాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో ఈ విధంగా మనకి వీటి యొక్క కండక్టివిటీని బట్టి, రెసిస్టివిటీని బట్టేసి వీటిలో ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ దట్. సో ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ కూడా తీసుకున్నాం. Rho is equal to RA/L. Okay, I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.